నమస్తే. టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అంటే మరి బైక్ కానీ కార్ కానీ మనం డ్రైవింగ్ చేస్తూ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకపోయినా రాంగ్ రూట్లో వెళ్ళినా ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు ఇక ఎక్కడికక్కడ కెమెరాలు బట్టి ఫోటోలు కొడతారు, చలాన్లు వేస్తారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకవేళ అనుకోకుండా మరి ఒక 5,000 10,000 ఆ బండి మీద కనుక చలాన్ నుండి ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఇక 3 చెర్ల నీళ్లు దాయిచ్చైనా ఆ చలాన్లు కట్టిందాక మిమ్మల్ని వదిలిపెట్టారు. సో ఇదంతా కూడా జనరల్గా మనం చూస్తుంటాము, జనరల్గా మనకు అటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. సేమ్ యాస్టీస్గా ఒక పొలిటీషియన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాహనం పైన దాదాపు 21,000 రూపాయల చలాన్లు ఉన్నాయి. అయినప్పటికీ మరి కల్వకుంట్ల కవితక్క వాహనాన్ని ఎవరు ఆపుతలేరు, ఆ చలాన్లను వసూలు కూడా చేయట్లేదు. సో పేదోడికి ఒక న్యాయము, మరి పెద్దోడికి ఒక న్యాయమా, సామాన్యుడికి ఒక న్యాయము, సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు మరొక న్యాయం అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. రైట్ నౌ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. సో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత వాడుతున్నటువంటి మరి 4 వీలర్ కారు పైన దాదాపు 20,000 పైన మరి చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్ కావచ్చు, రాంగ్ రూట్ కావచ్చు, లేకపోతే రాంగ్ పార్కింగ్ కావచ్చు, ఇట్లా కొన్ని చలాన్లు ఉన్నాయి ఆమె కారు మీద. ఒక్కసారి ఆ చలాన్ను చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఈ పోలీసులు ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్నారు? సో కల్వకుంట్ల కవిత కారును రోడ్డు మధ్యలో ఆపి మరి ఈ చలాన్ను వసూలు చేసే దమ్ము పోలీసులకు ఉన్నదా? ఎందుకు సామాన్యుడి దగ్గర మరి ముక్కు పిండి వసూలు చేయడం? సామాన్యుడు ఫ్యామిలీతో వెళ్తుంటే మరి వాళ్ళని ఆపి డబ్బులు కడితే కానీ మేము వాహనాన్ని ఇక్కడి నుంచి కదలనియమని దబాయించే తీరు ఎందుకు ఒక ప్రజాప్రతినిధుల దగ్గర, ఎందుకు ఒక సెలబ్రిటీల దగ్గర పోలీసులు చూపించట్లేదనే ఒక క్వశ్చన్ మార్కు మరి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రైట్, ఒకసారి కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనం ఏంటి, ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు ఏంటి మీకు ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీ అందరికీ తెలుసు టీఎస్ మనకు ఈ చలాన్లకు పోతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో కల్వకుంట్ల కవిత గారు వాడుతున్నటువంటి TS 09 EU 6666 అనేటువంటి ఒక వెహికల్ వాడుతున్నారు. ఆ వెహికల్ మీద ఉన్నటువంటి చలాన్ల జాబితా మొత్తం కూడా మీరు తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి చూడండి. ఓనర్ నేమ్ వచ్చేసి ఇక్కడ వెహికల్ నెంబర్ కనిపిస్తుంది. ఓనర్ నేమ్ వచ్చేసి తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి వారి పేరు మీద ఉన్నది. సో కల్వకుంట్ల కవిత గారే వాడుతున్నారు ఈ వెహికల్. ఆమె మరి ఎక్కడెక్కడ ఏమేమి ఫైల్ పడే ఆ వెహికల్ మీద అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, నిజామాబాద్లో 29 డిసెంబర్ 2024లో ఏం పడ్డది, ఓవర్ స్పీడ్ అనేది పడ్డది. ఓవర్ స్పీడ్ కింద 1000 రూపాయలు మరి చలాన్ పడ్డది. అండ్ రెండోది వచ్చేసి నిజామాబాద్లోనే ఓవర్ స్పీడ్ 1000 రూపాయలు. ఇక మూడోది వచ్చేసి నిజామాబాద్లోనే ఓవర్ స్పీడ్ 1000 రూపాయలు. ఎప్పుడు ఈ డేట్లన్నీ కూడా 2024 నుంచి చలాన్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అండ్ 3 years అవుతా ఉంది. అండ్ హైదరాబాద్లో 2025 మార్చిలో పడ్డటువంటిది ఓవర్ స్పీడు. నెక్స్ట్ వన్ వచ్చేసి సైబరాబాద్లో ఓవర్ స్పీడు April 7. అండ్ 6th వన్ వచ్చేసి మెదక్లో ఓవర్ స్పీడ్ 1000 రూపాయలు. కరీంనగర్లో మరి ఓవర్ స్పీడ్ 1000 రూపాయలు. కామారెడ్డిలో 2025 జూన్లో ఓవర్ స్పీడు. రైట్, సిద్దిపేటలో మీరు చూస్తారు ఇక్కడ ఓవర్ స్పీడు అది కూడా 1000 రూపాయలు పడ్డది. అంటే మొత్తము దాదాపు 20-25కు పైగా ఈ చలాన్లు ఉన్నాయి. చలాన్లో ప్రతి ఒక్క చలాన్ కూడా ఓవర్ స్పీడే కనిపిస్తుంది మనకు క్లియర్గా. ఇక్కడ చూడండి 11 PVNR ఎక్స్ప్రెస్ హైవే ఓవర్ స్పీడు 1000 రూపాయలు. ఇక ఫ్యూచర్ సిటీ, అక్కడ ఫ్యూచర్ సిటీ కూడా పోయినట్టున్నది. ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది కూడా ఓవర్ స్పీడు 1000 రూపాయలు. ఇక సిద్దిపేట ఇది ఎప్పుడు 2025 సెప్టెంబర్, ఇక్కడ ఓవర్ స్పీడే పడ్డది. అండ్ నెక్స్ట్ కూడా ఓవర్ స్పీడే. ఇక్కడ ఒకటి ఏదో తేడా ఉంది. రైట్, ఇది ఎప్పుడు మల్కాజ్గిరిలో అక్టోబర్ 2025. ఇక్కడ ఏముంది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్. సో నెంబర్ ప్లేటు మరి మోటార్ వెహికల్ చట్టం ప్రకారము నార్మల్గా ఉండాల్సినటువంటి ఈ ఒక నెంబర్ ప్లేటు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారు కాబట్టి సో అక్కడ ఒక 200 రూపాయలు చలాన్ పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ స్పీడే. ఈ ఓవర్ స్పీడ్ ఎక్కడ, ఈ ఓవర్ స్పీడ్ సిద్దిపేట. నెక్స్ట్ 17 కామారెడ్డిలో కూడా ఓవర్ స్పీడే. అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ నెంబరు. ఆ తర్వాత రాంగ్ జస్ట్ మనకు అనిపిస్తుంది కదా రాంగ్ పార్కింగ్ 1000 రూపాయల. ఎస్, 1000 రూపాయలు రాంగ్ పార్కింగు. సైబరాబాద్లో అంట నార్సింగ్ ఏరియా అదొక 1000 రూపాయలు. నెక్స్ట్ ఓవర్ స్పీడ్ 1000 రూపాయలు. మళ్ళీ ఫ్యాన్సీ నెంబర్ ఒక 200 పడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని 21 చలాన్లు చూసినాం మనం. 21 చలాన్లు చూస్తే 21 చలాన్ వరకు కూడా రాంగ్ పార్కింగు, ఓవర్ స్పీడు, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్. సో ఇప్పటి వరకు చూసారు కదా.
రైట్, ఒకసారి 21 వరకు చూస్తున్నాం, 24 21 చలాన్లు చూస్తున్నాం. ఇంకా మిగిలిన చలాన్లు ఎన్ని ఉన్నాయి? 25 చలాన్లు పడ్డాయి మొత్తం. 2024 నుంచి 25 చలాన్లు పడ్డాయి అక్క బండి మీద. మనం 21 చలాన్ వరకు చూసినాం. ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ అని చెప్పేసి మిగిలినటువంటి ఈ 22, 23, 24, 25 చూస్తే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ 22 వచ్చేసి ఓవర్ స్పీడే, 25, 23 వచ్చేసి ఫ్యాన్సీ నెంబరు, 24 వచ్చేసి ఫ్యాన్సీ నెంబరు, 25 వచ్చి కూడా ఓవర్ స్పీడే. సో అక్క వాడుతున్నటువంటి కారు మీద అత్యధికంగా ఓవర్ స్పీడు అండ్ ఫ్యాన్సీ నెంబరు, రాంగ్ పార్కింగ్. సో ఇవి ఎక్కువగా మనకు కనబడతా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇది కల్వకుంట్ల కవితక్క వాడుతున్న కారేనా, లేకపోతే ఉత్తగానే బట్టగాల్సి బదలాం చేస్తున్నారని చాలామందికి అనుమానం రావచ్చు. అట్లా కూడా కింద కామెంట్లు పెడతారు. ఇది కల్వకుంట్ల కవితక్క వాడుతున్నటువంటి కారే. ఒక్కసారి ఇమేజెస్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆ కారులో కవితక్క ఉందా లేదా అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. లొకేషన్ కోడు, లొకేషను కామారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి టు హైదరాబాదు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ కనిపిస్తూ ఉంది. ఎంత వెహికల్ స్పీడు 102లో పోతూ ఉంది. స్పీడ్ జోను 80లో ఉంది. 80 దాటోదని చెప్తే అక్క 102 స్పీడ్లో పోతూ ఉంది అక్క బండి. సో 19 జూలై 2026. సో రీసెంట్గానే, వెరీ రీసెంట్ పిక్ ఇది. తేదీ 19 జూలై 2026. వెరీ రీసెంట్ పిక్ ఇది. నిన్న మొన్న అక్క ఓవర్ స్పీడ్ ద్వారా 1000 రూపాయల ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కనిపిస్తుంది మీకు TS09EU 6666 అనే నెంబరు. కల్వకుంట్ల కవితక్క కూడా ఇక్కడ మీకు కనపడతా ఉంది. కల్వకుంట్ల కవితక్క ఇదే కారులో ఉంది. ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేయరు, కనిపిస్తుందా? రైట్. సో అక్క బండి మీద మొత్తం ఎన్ని ఉన్నాయో అనేటువంటి ఒకసారి మనం డీటెయిల్స్గా, అంటే మొత్తం ఓవరాల్గా ఎంత ఉన్నాయి చలాన్లు పెండింగ్లు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓవరాల్గా పెండింగ్లో ఉన్నటువంటి చలాన్ల సంఖ్య ఎంత అంటే 21,875 రూపాయలు ఉన్నది. ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటలు 21,875 రూపాయలు అక్క పెండింగ్ చలాన్. 21,875 రూపాయలు కల్వకుంట్ల కవితక్క కట్టాలి. సో మరి ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అనేది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను చెప్తున్నటువంటి అంశం ఏంది? సో కల్వకుంట్ల కవితక్క బండికి 21,000 అంటే ఆల్మోస్ట్ 22,000 చలాన్లు ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆల్మోస్ట్ మరి 21,875 రూపాయల చలాన్లు కవితక్క బండి మీద ఉన్నది. అక్క బండి ప్రతి జిల్లాకు పోయినప్పుడల్లా 1000 రూపాయల ఓవర్ స్పీడు అండ్ ఏదైతే ఫ్యాన్సీ నెంబర్ ప్లేటు అదొక 200 రూపాయలు, రాంగ్ పార్కింగ్ ఇదొక 200 రూపాయలు. ఇట్లా అక్క మొత్తము కల్వకుంట్ల కవిత గారి కారు మీద 21,875 రూపాయల చలాన్లు పెండింగ్లో ఉంటే మరి ఏ ఒక్కరోజు కూడా కవితక్కను నడి రోడ్లో ఆపి పోలీసు వాళ్ళు చలాన్లు వసూలు చేయరే? 2024 నుంచి 2026 వరకు అక్క కారు మీద ఉన్నటువంటి చలాన్లు ఇంతవరకు కట్టలే. ఇదే తీరుగా ఒక సామాన్యుడు కనుక వ్యవహరిస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఒక 5,000 రూపాయలు, ఒక 500 రూపాయలు మరి ఆ వెహికల్ మీద కనుక చలాన్లు పెండింగ్లో ఉంటే పోలీసులు వాళ్ళు ఫ్యామిలీతో పోతున్నారా, లేకపోతే వాడు సింగిల్గా పోతున్నాడా, వాడిదైనా ఎమర్జెన్సీలో పోతున్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఆపాల్సిందే వాడి నుంచి చలాన్లు ముక్కుబిండి వసూలు చేయాల్సిందే. చలాన్ కట్టు, నీ తాళం చేయి తీసుకొని నీ బండి తీసుకొని పో, లేకపోతే లేదు. అరే కోర్టులు చెప్పినాయి, హైకోర్టు చెప్పింది, ఖచ్చితంగా మీరు ముక్కుబిండి మరి సామాన్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం మీకు లేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు కడతాన్నప్పుడు తీసుకోండి, అంతే తప్ప మీరు ఖచ్చితంగా ఇప్పుడు కట్టాల్సిందే అని మీరు వాళ్ళని బలవంతంగా ఇబ్బందికి గురి చేయొద్దు. వారి వాహనం యొక్క కేసును మీరు లాక్కునే అధికారం మీకు లేదు. సో ఇట్లా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ సామాన్యుల విషయంలో మాత్రము కొంతమంది పోలీసులు ఇక వాళ్ళు వ్యవహరించే తీరును వ్యవహరిస్తారు. అందరూ పోలీసులు అట్లనే ఉండరు, కొంతమంది మాత్రం వాళ్ళు వ్యవహరించే తీరును అట్లనే వ్యవహరిస్తారు. సో మరి సామాన్యుడి దగ్గర అంత కఠినంగా ఉండేటువంటి చట్టాలు, సామాన్యుడి దగ్గర అంత కఠినంగా వ్యవహరించే కొంతమంది పోలీసులు మరి ప్రజాప్రతినిధుల విషయంలో, ప్రముఖుల విషయంలో, సెలబ్రిటీల విషయంలో ఎందుకు వ్యవహరించట్లేదు? కవితక్క తిరిగేటువంటి కారు 21,000 చలాన్లు మరి పెండింగ్లో ఉన్నాయి. మరి కవితక్క కారు చలాన్లను వసూలు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది కదా. అక్క కారు ఆపి మరి
పెండింగ్లో ఉన్న చలాన్ల గురించి అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా, మరి ఎందుకు ఆపరు? ఎందుకంటే కవితక్క మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి, కవితక్క ఓ పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి, కవితక్క ఒక మాజీ ఎంపీ కాబట్టి, ఒక కవితక్క ఒక మాజీ ఎమ్మెల్సీ కాబట్టి, అందుకే కవితక్కను ఎవరు ఆపరు, ఎవరు ఆమె కారు మీద ఉన్నటువంటి పెండింగ్ చలాన్లను వసూలు చేయరు. సో ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది సోషల్ మీడియాలో. నేను అడిగినటువంటి ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరి కవితక్క చలాన్లనన్నీ కూడా మరి పోస్టులు పెట్టి కవితక్క కారు మీదటువంటి పూర్తి చలాన్లకు సంబంధించినటువంటి డేటాను మరి సోషల్ మీడియాలో పెట్టి తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కవితక్క పైసలు మీరు ఎప్పుడు వసూలు చేస్తారు, కవితక్క కోన్యాయం మా కోన్యాయమా ఏంది ఈ యొక్క వ్యవహార శైలి అంటూ చెప్పేసి ఒక ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. చూద్దాం కల్వకుంట్ల కవితక్క మరి ఈ వీడియో చూసినాకనైనా పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటుందా ఆన్లైన్లో పేమెంట్ చేసి, లేకపోతే మనల్ని ఎవరు అడ్డుకుంటారులే అని చెప్పేసి మరొక 10 చలాన్లు కొట్టి 30,000 40,000 50,000 ఒక టార్గెట్ను రీచ్ అవుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.